ఇది పెసర గారెలు. పెసరపప్పు రుబ్బుకొని నానబెట్టుకున్నాక దాంట్లోకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసారు. పచ్చిమిర్చి వేసి రుబ్బారు. సో టేస్ట్ వస్తుంది. ఉప్పు కూడా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని కాగిన నూనెలో గారెల షేప్ వేసి వేయాలి. అప్పుడు గారెలు అవుతాయి. 1 eternity later పిండి బాగా కలిపాక ఇలా ఒక మస్లిన్ క్లాత్ కట్టుకొని దాని మీద గారెని వత్తి ఇలా తీసుకోవాలి. ఇందాక వడలు పెళ్ళినాయి. ఇప్పుడు ఇక 2 గారెలు తీసుకొని నేను ఇక్కడ నుంచి జంపు మెల్లిగా వెయ్యి పవ్యక్క. సలాలు అయితే బాగా ఇస్తామే పక్కన వాళ్ళము. వంట తక్కువ, వినయం ఎక్కువ. అసలు ఇంత టాలెంటెడ్గా ఎలా ఉంటావు కవేక? మమ్మీ నేర్పించు. వావ్, గ్రేట్. ఈ గారెల్లోకి చికెన్ కూర్మా, చికెన్ గ్రేవీ పెట్టుకొని తింటే ఉంటుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. టుడే ఇస్ యంగిల్ పోస్. ఓకే గైస్, బాయ్. ఇలా బ్రౌన్గా అవ్వాలి. అలా అయితే మంచిగా కాలినట్టు. ఆ బబుల్స్ కూడా రావడం ఆగిపోవాలి. ఇప్పుడు ఇవి నేనే తిప్పేయాలంట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బతుకమ్మ పెసర గారెలు. మీ ఇంట్లో ఏం గారెలు వేసుకుంటారు కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే పెసర గారెలు. పెసరగారెలు. బాయ్ ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, తీయాలి. ఇది మటన్ కూర కోసం. చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం దూరం నుంచి చూపి. ఓకే, చికెన్ పంటదా గిన్నెలో? అంత పెద్ద మూకుడు. మా చెల్లె చాలా కష్టపడుతుంది ఈరోజు. అందరిలో ఉంటే కష్టమే. మమ్మీ నువ్వేం చేస్తున్నావు? మా మమ్మీ బతుకమ్మ చేస్తుంది. బతుకమ్మ చేసాక తింటాం. ఇది చికెన్ మంచి గారెలలోకి గారెల వీడియో కూడా వచ్చింది. మటన్ నెక్స్ట్ బగారే స్టార్ట్ చేస్తాం. ఇంకా అంతే. చల్లని పెరుగుతో మన లంచ్ ఎండ్ అవుతుంది. అంతే. దీని మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు వదిలేస్తే ఫస్ట్ వాటర్ అంతా ఆగలేదు. వాటర్ వచ్చినాయి. ఈ వాటర్ కూడా మొత్తం పోవాలంటే ఎట్లా పోతాయి? ఆవిరి అయిపోతాయి. ఎట్లా పోతుంది వాళ్ళకి తెలుసులేదు. నాకేనా తెలియండి. మరి ఉప్పు కారం ఎప్పుడు వేస్తారు? ఉడికినాక. ఓకే. మటన్ ఎన్ని విజిల్స్ పెడుతున్నారు? మటన్ ఒక 8 విజిల్లు. ఓకే. ఏం చేస్తున్నావు? బగారా చేస్తున్నాం ఫ్రెండ్స్. చుట్టాలు వస్తున్నారా? పెద్ద గిన్నెలో పెట్టావు. ఓకే ఓకే ఓకే, క్యారీ ఆన్. మా లాస్ట్ అత్త వాళ్ళు వస్తున్నారు. యాక్చువల్లీ 2 అత్తలకు చెప్పామన్నమాట. ఒక అత్త వాళ్ళు ఇంకా ఏం చెప్పలేము. చికెన్ ఆ స్టవ్ మీద పెట్టినావా? ఎస్, కేజీ చికెన్ ఫ్రెండ్స్. ఇక్కడ బగారా అవుతుంది. ఇక్కడ బగారా అవుతుంది. మిల్ మేకర్ వేసింది. ఓకే.
కేజీ కాబట్టి ఒక 3 స్పూన్స్ కారం వేస్తున్నా. టమాటా కూడా వేసుకుంటాం కాబట్టి. పచ్చిమిర్చి వేసావు అందులో? పచ్చిమిర్చి చేయలేదు, పచ్చిమిర్చి నచ్చొచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడే ఉప్పా? పచ్చిమిర్చి చేయలేదు కాబట్టి కారం గట్టిగానే వేస్తాను. 3 స్పూన్స్ కారం కాబట్టి 2 స్పూన్స్ ఉప్పు వేసాను. నెక్స్ట్ ధనియా పౌడర్, ధనియాల పొడి అనొచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తాను. ఒకటి చాలా? మాకు కోసం ఇంకొంచెం ఎక్కువ. చిల్లాస్ చికెన్ మాకు ఇష్టమే. ఇప్పుడేం వేస్తున్నావు? ఓకే, కలపాలా? మిక్సింగ్ టైం. ఈ మూకుడుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మనకు పైసలు ఇవ్వలేదు కానీ ఇండస్ట్రీలోనే తీసుకున్నాం. బాగా అవుతాయి ముక్కలు, చూడండి బాగా వేగాయి ఆయిల్లో. వాటర్ అంతా పోయినాక కారం ఉప్పు వేస్తున్నా. కారం ఉప్పు ధనియా పొడి. ధనియా పొడి చాలామంది లాస్ట్లో వేసుకుంటారు, మధ్యలో వేసుకుంటారు. నేనైతే కారం ఉప్పు వేసినప్పుడు వేస్తాను. వేయించింది కాదు, డైరెక్ట్ పచ్చి ధనియాలు. సో ఇప్పుడు వేసాను. బగారాలో నీళ్ళు మరి? బగారాలో నీళ్ళు కొంచెం బియ్యం వేగాలని ఉంచిన. ఇప్పుడు టమాటాలు వేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి టమాటా మగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ బగారాలో వాటర్ వేస్తా. వాటర్ వేసాక చూపిస్తా ఫ్రెండ్స్. మీరు ఇంక గిన్నె కాలట్లేదా? చేతితో పట్టుకుంటున్నావు? అంతే, ఏం కాదు. ఆపేలే, కొంచెం దగ్గర చూపించు. వాటర్ వేస్తాను. వాటర్ వేసాము. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇది 8 కప్పులు బియ్యం, సో 16 కప్పులు వాటర్ వేసాను అన్నమాట. నార్మల్గా అయితే ఉప్పు వేసాక టేస్ట్ చూస్తా. ఈరోజు పెద్దలకు పెడతాం కాబట్టి ఇంకా టేస్ట్ ఏం చూడట్లేదు. ఇంకా కూరలు వేసుకొని తిని అడ్జస్ట్ చేసుకోవడం. ఒకవేళ తక్కువ అయితే అంతే ఫ్రెండ్స్. బగారా అవుతుంది. మా ఇంట్లో పెద్ద కూలీ ఫ్రెండ్స్. పెద్ద కూలీ, ఎస్. కానీ పైసలు ఇయ్య ఫ్రెండ్స్. మటన్ అయిపోయింది. మటన్ చూపించట్లేరు. చికెన్ అవుతుంది. చూసారు, ఉల్లిగడ్డలు ఇంకా మగ్గుతున్నాయి. ఉల్లిగడ్డలు అయి టమాటాలు. సారీ ఫ్రెండ్స్, టమాటాలు. ఇంకా బగారా మీద ఇప్పుడు మూత పెడతాం, మళ్ళీ కలుసుకుందాం. మిక్స్ అగైన్. నేను లేని టైంలో మా చెల్లె చికెన్లో వాటర్ వేసింది. అయ్యో, ఒక మిస్టేక్ అయితే అయింది ఫ్రెండ్స్. ఏమైంది? ఏదో అనుకోకండి, వీడియోలో చూపించకుండా వాటర్ వేసేసాను అనమాట. యాక్చువల్లీ షీ ఈస్ బిజీ విత్ బోత్ కుకింగ్ అండ్ బతుకమ్మ వీడియో. ఈ ఇంటికి నేనే పెద్ద ఫోటోగ్రాఫర్. ఎస్, చూసారా ఇంత కలర్ఫుల్గా. ఇది మనకు కొంచెం దగ్గరికి అయ్యి టమాటాలు ఇంకా ఉడికిపోయినాయి. కొంచెం అవుతే చికెన్. ఇవి గారెలు. ఈ గారెల్లో ఒక చికెన్ పెట్టుకొని తింటే పెసరు గారెలు ఫ్రెండ్స్ చాలా బాగా ఉడికినాయి. ఆ మూకుల్లోనే వేయించిన అనమాట. తింటుంది అప్పుడే. బాగా మూత పెట్టా చూడండి. పెద్దది కదా, ఇంకా మసులుతుంది. ఇంకా రాలేదు పొంగు, అవుతుంది అది కూడా. మళ్ళీ చూపిస్తాను. చికెన్ మీద ఇంకా మూత పెట్టాను. ఓపెన్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి. గట్టంతా వంట చేస్తుంది కదా, అందుకని అలాగ ఉంది. వావ్, మేము ముందే ఓపెన్ చేస్తాం. మటన్ అయితే సూపర్ ఉంది. చూసారా, ఇట్లా పైన చూపి. కొత్తిమీర, పుదీనా, ఇంతే. మటన్ షోర్వా అనమాట. ఇంకా గారెలలో షోర్వానే తింటాం కదా ఫ్రెండ్స్. చూడండి కేమ్ మిల్ మేకర్ బగారా అనమాట ఇది. మా మమ్మీ నాన్ వెజ్ తినదు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి. ఇంకా మేము కూడా ఈరోజే లాస్ట్. కానీ ఇంకా పెద్దగా పెట్టుకోవాలి కాబట్టి ఈరోజు ఒకరోజు చేస్తున్నాం. మమ్మీ బగారా తింటుంది. కాకరకాయ కారం
అట్లీస్ట్ షాప్లో అయినా చూడండి, సూపర్ వచ్చింది అసలు. నిన్న చేసినాం నేను మా మమ్మీ. వావ్ వావ్, కుతుకుతులాడుతుంది ఫ్రెండ్స్. చూడండి మన చికెన్ కుత్తలాడుతుంది. బుడగలు వస్తుంది చికెన్. చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఉందనుకుంటా, చూస్తాను ఆగు. బిర్యానీ చెప్పాం ఫ్రెండ్స్, అడగతండి. బుడి పిల్లలు వస్తారు కాబట్టి కొంచెమే వేస్తున్నాను నేను. మీకు ఎంత కావాలో మీరు ఎంత, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి, మీరు తట్టుకునే దాన్ని బట్టి మీరు వేసుకోండి. కొత్తిమీర పుదీనా వేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇంకా లాస్ట్కి కొంచెం కొత్తిమీర అట్లా గార్నిష్ వేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఉడికిందా చికెన్? ఎట్లా తెలుస్తుంది ఇట్లా? అయ్యో ఇప్పుడు ముక్కున్నా ఫ్రెండ్స్. మమ్మీ లాంగ్వేజ్లో చెప్పు. బ్రహ్మాండంగా బ్రహ్మాండం కాదు, బ్రహ్మాండంగా అయింది ఫ్రెండ్స్. చికెన్ అయితే ఉడికింది మనకి, సూపర్గా ఉడికింది చికెన్. లెగ్ పీస్ అంతా రాదు చూడండి. నాకంత గ్రేవీ వద్దు, కొంచెం ఉడకని. సో దీన్ని సౌమ్యక్కకి చూసారా, టమాటా మొత్తం ఉడికిపోయింది. సౌమ్యక్కకి నచ్చినట్టు కొంచెం ఇంకా దగ్గరికి చేసి, వద్దులే ఉండని, బాగుంది. ఇంకో 5 minutes ఉంచితే దగ్గరికి అయిపోతుంది, ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్. ఏమైంది? ఏమో వావ్, చెయ్యి జాగ్రత్త. అందుకే అంత పెద్ద గంట పెట్టి. ఉడుకుతుందా? ఎస్. ఈ ఉత్తి బియ్యమా బాస్మతి బియ్యమా? ఈ ఉత్తి బియ్యమే ఫ్రెండ్స్, బాస్మతి తేలేదు ఈరోజు. ఓకే, చాలా కష్టపడుతున్నావులే. మేమైనా బీరోళ్ళం ఫ్రెండ్స్. వావ్, చికెన్ అయినట్టేనా? ఎస్. బంద్ చేసి ఇక వేరే గిన్నెలోకి తీస్తావా? చికెన్ రెడీ అయింది ఫ్రెండ్స్. అబ్బా గ్రేవీ చూడండి ఎంత తిక్కువ ఉందో, పల్స ఉంది. ఇంకా వాటర్లా చేస్తారు. ఇది అది కాదు, సరే తిక్కగానే ఉంది. చికెన్ కర్రీ, చికెన్ పులుసు కాదు. చూడు. సరే సరే సరే, అంతే ఫ్రెండ్స్. ఇంకా మనం మిగిలిన కొత్తిమీర గిన్నెలోకి తీసుకొని వేసుకుంటాం. చూడండి, నేను స్టవ్ ఆపేస్తాను. ఓకే షవా, గ్రేట్ నువ్వు. గార్నిష్ అయిపోయింది ఫ్రెండ్స్. మా చెల్లెతో కాక మా మమ్మీని సూపర్విజన్ కోసం పిలిచింది. పర్వేంటి అట్లా. మమ్మీ అయిందా అన్నము? 2 నిమిషాలు. ఉమ్మ గిల్లిందా? ఇంకా ఉమ్మ గిల్లాలి కొంచెం టైం, ఒక 10 నిమిషాలు అయితే. సరే సరే. చికెన్ మనం ఐరన్ కడాయిలో వండుకుంటే ఏంటంటే వెంటనే వండడం అయిపోయాక వేరే గిన్నెలోకి తీసుకోవాలి, లేకపోతే కూర కలర్ మారిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది.